హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసి చూడండి. చాలా మంచి రెసిపీస్ అయితే ఉంటాయి. ఇంకా ఈరోజైతే నేను గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇదైతే నా స్టైల్లో అండి. మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేసేయండి. ఇంకా గోంగూర చికెన్ కోసం మనకి మెయిన్ వచ్చేసి చికెను, గోంగూర. ఫస్ట్ అయితే గోంగూరని తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి. అది నేనైతే చికెను హాఫ్ కేజీకి హాఫ్ కేజీ అంటే హాఫ్ కట్ట తీసుకుంటున్నాను గోంగూర. అదైతే ఒలిచేసి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ప్యాన్లో వేసేసుకొని అందులో ఒక 2-3 పచ్చిమిరపకాయలు, ఒక టొమాటో వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇంక ఇలా మనకి ఆవిరితోనే కుక్ అయిపోతుంది కాబట్టి ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఈలోపు అయితే నేను చికెన్ అయితే వాష్ చేసేసుకుంటున్నాను. హాఫ్ కేజీ చికెన్ అనమాట. మరీ చిన్న పీసెస్ కాకుండా మరీ పెద్దవి కాకుండా ఇలా మీడియంగా అయితే కట్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంక ఇలా నీట్గా అయితే ఒక 2-3 సార్లు అయితే చికెన్ని వాష్ చేసేసుకోవాలి. చికెన్ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? లేని వాళ్ళైతే కామెంట్ చేసేయండి. నాకైతే చికెన్ చాలా ఇష్టము. ఇంకా ఫస్ట్ టైం అయితే మీరు గోంగూర చికెన్ చేసే వాళ్ళైతే సేమ్ ప్రాసెస్ ట్రై చేయండి, చాలా బాగొస్తుంది. చికెన్ అయితే వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనకి గోంగూర పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట. ఇదైతే చల్లారి పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనం చికెన్ కర్రీ చేసుకోవడానికి ఒక 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకోవాలి. వాటిని అయితే ఇలా కొంచెం పొడవుగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనము గోంగూర చికెన్కి అయితే ఎక్కువగా ఉల్లిపాయలు వాడతాం అనమాట. టొమాటోలు అయితే ఎక్కువ వేయము, ఎందుకంటే టొమాటోలు పుల్లగా ఉంటాయి, అలాగే గోంగూర కూడా అలాగే ఉంటుంది కాబట్టి తక్కిచ్చే వేసుకుంటాము. ఇంకా ప్రాసెస్లోకి వచ్చేస్తే ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ దినుసులు, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాం అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవైతే మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడైతే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది, పచ్చివాసన పోయి. ఇంకా మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది రెసిపీ, అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆ చికెన్లోనే కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని ముక్కలకి బాగా పట్టే వరకు మంచిగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే ముక్కలకి ఉప్పు కరెక్ట్గా పడుతుందన్నమాట. కాసి ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ అట్లయితే కలిపేసుకోవాలి. గోంగూర చికెన్ అంటే ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంటుంది, అది ఇది అనుకుంటుంటారు. అలా ఏం లేదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా మనం మంచిగా కలిపేసుకున్నాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా కుక్ చేసుకోవాలి. అది కుక్ అయ్యేలోపు ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా గోంగూర, టొమాటో, పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఇంకా దాన్ని అయితే మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. మనకైతే చికెను ఇలా కొంచెం కుక్ అయింది కదా. ఇప్పుడైతే ఒక 1 టొమాటో అనమాట, పెద్దదిగా ఉండేది వేసుకుంటున్నాను. ఇంకా అదైతే ఒకసారి వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా చికెన్ అయితే కాసేపట్ల మూత పెట్టుకుంటే టొమాటోలు అవి మగ్గుతాయి అన్నమాట. ఈలోపు అయితే గోంగూర కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టేశాను. సరే కదా, టొమాటోలు కూడా ఒక 2 మినిట్స్లో మంచిగా మగ్గిపోయినాయి. టొమాటోలు అయితే అస్సలు అంతగా కనిపించట్లేదు. ఇంకా మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలి. వాటర్ అంతా దగ్గరకు వచ్చింది కదా, అప్పుడైతే సరిపోయినంత కారము, ధనియాల పొడి అయితే వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మసాలా ముందే వేసాను కదా, అందువల్ల నేనైతే గరం మసాలా యాడ్ చేయట్లేదు. ఇంకొకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. చికెన్ ముక్కలకి కారము, ఉప్పు మంచిగా పడితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇంకా గోంగూర వేసాక ఏమంటే కారము తగ్గిపోతుంది, పులుపు ఎక్కుతుంది అనమాట. కాబట్టి ఈ టైంలోనే మనం ఉప్పు, కారాలు కరెక్ట్గా వేసుకుంటే టేస్ట్ చాలా బాగొస్తుంది. ఉప్పు, కారాలు అయితే చికెన్కి చాలా మంచిగా పట్టాయి అనమాట. ఇప్పుడైతే సరిపోయినంత అంటే ఒక టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. మనకి నార్మల్ ఆవిరికే మనకి చికెన్ అయితే 50% పైనే ఉడికిపోతుంది.
ఇంకో కొంచెం ఉడకడానికి మాత్రం చికెన్లో వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. చూసారు కదా చికెన్ అయితే ఎంత బాగా ఉడుకుతా ఉందో. మీకు కావాలనుకుంటే ఈ టైంలోనే కొంచెం కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారంటే చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం గోంగూర యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇంకా కాసేపట్లో అయితే కుక్ చేసుకొనేసి కొంచెం గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఈ టైంలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా చికెన్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇంకా గోంగూర అయితే కలుపుకోవాలి. ఇంకా మా ఆయన అయితే గోంగూర చికెన్ తినడు అనమాట. ఇంకా అందువల్ల కొంచెం సపరేట్ చేసేసాను ఈ చికెన్ కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడైతే గోంగూర అయితే యాడ్ చేసేసుకుందాము. ముందుగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా, అదైతే ఈ టైంలో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ మిక్సీ జార్ కడిగి ఆ వాటర్ యాడ్ చేసుకున్నాను. అదే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసారంటే టేస్ట్ అస్సలు ఉండదన్నమాట. ఇలాగైతే గోంగూర వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. గోంగూర చికెన్ అయితే చాలా బాగుంటుందండి. అప్పటికప్పటికంటే కూడా ఒక 1 అవర్ అలా వదిలేసి నెక్స్ట్ తిన్నారంటే ఆ పీసెస్ కానీ టేస్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇంక ఇలాగైతే ఒక 2-3 మినిట్స్ అట్లా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. దగ్గరికి అయిపోతుంది అనమాట. ఇలాగైతే మనకి గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే సేమ్ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగొస్తుంది. గోంగూర చికెన్ అయితే మీరు కొంచెం చల్లారిన తర్వాత తినండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేడి మీద తిన్నారంటే పెద్దగా టేస్ట్ అనిపించలేదు నాకు. చల్లబడిన తర్వాత అయితే మనకి ముక్కల్లోకి మొత్తం గోంగూర మంచిగా పట్టేసి చాలా బాగుంది. వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.